భారతీయ రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఆధునిక సౌకర్యాలు, అత్యధిక వేగంతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్లు మరియు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్రం కొత్త మార్గాల్లో వందే భారత్ సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా భావిస్తున్న విశాఖపట్నానికి శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి 2 కీలకమైన కొత్త వందే భారత్ రైళ్ల ప్రతిపాదనలు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వద్దకు చేరాయి. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రతిపాదనలను అందజేశారు. వీటిలో అత్యంత ముఖ్యమైనవి 2 కొత్త వందే భారత్ రైళ్లు. విశాఖపట్నం తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లోని 2 అతి ముఖ్యమైన నగరాలను అనుసంధానించే ఈ రైలు ప్రతిపాదనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకటి రాష్ట్రంలో అతిపెద్ద నగరం, పారిశ్రామిక ఆర్థిక కేంద్రమైతే మరొకటి ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు విశాఖ మరియు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లలో ప్రయాణ సమయం సుమారు 12 నుంచి 14 గంటల వరకు పడుతోంది. వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం 7 నుంచి 8 గంటలకు తగ్గే అవకాశం ఉంది. ఇది శ్రీవారి భక్తులకు ఒక వరం లాంటిది. సమయం ఆదా అవ్వడమే కాకుండా సౌకర్యవంతమైన ప్రయాణం ద్వారా భక్తులు తమ యాత్రను మరింత సులభంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, విద్యా అవసరాల రీత్యా ఈ 2 నగరాల మధ్య ప్రయాణించే వారికి కూడా ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విశాఖపట్నం బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉత్తరాంధ్రను భారతదేశపు సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరుతో కలిపే ఈ రైలు ప్రతిపాదన ముఖ్యంగా ఐటీ నిపుణులు, విద్యార్థులు మరియు పారిశ్రామికవేత్తల చిరకాల వాంఛ. విశాఖపట్నం ఐటీ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో బెంగళూరుతో వేగవంతమైన కనెక్టివిటీ అవసరం ఎంతగానో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణ సమయం 18 నుంచి 20 గంటలకు పైగా ఉంది. వందే భారత్ రైలును ప్రవేశపెడితే ట్రాక్ సామర్థ్యాన్ని బట్టి ఈ సమయం 10 నుంచి 12 గంటలకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది విశాఖ, బెంగళూరు మధ్య ఐటీ కారిడార్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు వారాంతాల్లో సులభంగా తమ సొంత ఊళ్లకు వచ్చి వెళ్లడానికి, తద్వారా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడడానికి దోహదపడుతుంది. ఈ 2 ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చాలా సానుకూలంగా స్పందించారని, త్వరలోనే వీటిపై మంచి నిర్ణయం వెలువడుతుందన్న ఆశాభావాన్ని ఎంపీ శ్రీ భరత్ వ్యక్తం చేశారు. ఇది కార్యరూపం దాల్చితే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోని కీలక నగరాలతో మరింత వేగంగా అనుసంధానమవుతుంది. వందే భారత్ రైళ్ల ప్రతిపాదనలతో పాటు విశాఖ ప్రాంతానికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ఎంపీ భరత్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంగళపాలెం వద్ద ఫుటోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పరిధిలోని శృంగవరపుకోట నియోజకవర్గాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం విశాఖపట్నం జిల్లాలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నాన్ని దక్షిణ భారత నోడల్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇక్కడ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ మరియు మార్షల్ ఆర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా మరియు రాష్ట్రంలోని నగరాలకు కొన్ని వందే భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. కాచిగూడ, యశ్వంత్పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలుకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు హిందూపురం రైల్వే స్టేషన్లో హాల్టును మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లను ఆపాలని కూడా రైల్వే మంత్రిని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినప్పటికీ కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించడం వెనుక అనేక సాంకేతిక, మౌలిక మరియు నిర్వహణ అంశాలు ముడిపడి ఉంటాయి. రైల్వే శాఖ ఈ ప్రతిపాదనలను ఆమోదించే ముందు కొన్ని కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వందే భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం మన దేశంలోని చాలా రైలు మార్గాలు గరిష్టంగా 110, 120 కిలోమీటర్ల వేగానికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మరియు విశాఖపట్నం, బెంగళూరు మార్గాలలో ట్రాక్లను ఆధునీకరించాల్సి ఉంటుంది.
సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం, ట్రాకుల వెంబడి ప్రమాదకల ప్రదేశాలలో కంచె ఏర్పాటు చేయడం, వంతెనలను బలోపేతం చేయడం వంటి పనులు చేపట్టాలి. మిషన్ రఫ్తార్ కింద రైల్వే శాఖ ఈ పనులను వేగవంతం చేస్తున్నప్పటికీ ఈ నిర్దిష్ట మార్గాలలో పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అనేది కీలకం. ముఖ్యంగా విజయవాడ గూడూరు మధ్య మార్గం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాలలో ఒకటి. ఈ గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఇప్పటికే వందలాది ప్యాసింజర్ మరియు గూడ్స్ రైళ్లు నడుస్తుంటాయి. ఈ రద్దీ మధ్య వందే భారత్ వంటి ప్రీమియం రైలుకు ప్రత్యేక సమయం కేటాయించడం ఒక పెద్ద సవాలు. దీనివల్ల ఇతర రైళ్ల సమయాలలో మార్పులు చేయాల్సి రావచ్చు. దీనివల్ల మొత్తం నెట్వర్క్పై ప్రభావం చూపవచ్చు. వందే భారత్ రైళ్ల తయారీ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మరియు ఇతర యూనిట్లలో వేగంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్కు అనుగుణంగా కొత్త రైళ్లను కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆధునిక రైళ్లకు ప్రత్యేకమైన నిర్వహణ సౌకర్యాలు అవసరం. విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కేంద్రం కాబట్టి ఇక్కడ వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక డిపోను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది కూడా ఒక కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన. ఈ రైళ్లు కేవలం ప్రయాణ సాధనాలుగా మాత్రమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి శక్తివంతమైన చోదకాలుగా పనిచేస్తాయి. విశాఖ తిరుపతి రైలు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరియు తీర ప్రాంత పర్యాటకాన్ని అనుసంధానిస్తుంది. తిరుపతి వచ్చే భక్తులు తక్కువ సమయంలో విశాఖపట్నం, అరకులోయ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రణాళిక వేసుకోవచ్చు. అదేవిధంగా బెంగళూరు నుంచి వారాంతపు పర్యాటకులు విశాఖ సాగర తీరానికి సులభంగా చేరుకోవచ్చు. ఇది హోటల్, ట్రావెల్ మరియు స్థానిక వ్యాపారాలకు ఊతమిస్తుంది. వేగవంతమైన కనెక్టివిటీ ఉన్నప్పుడు ఆ మార్గంలోని ప్రధాన పట్టణాలు, ఉదాహరణకు రాజమండ్రి, ఏలూరు, నెల్లూరు, గుంతకల్ వంటివి కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ పట్టణాలలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది మరియు ప్రజలు ప్రధాన నగరాలకు సులభంగా ప్రయాణిస్తూ సమీప పట్టణాలలో నివసించేందుకు ఆసక్తి చూపుతారు. వేగవంతమైన ప్రయాణం వ్యాపారవేత్తలకు ఎంతో ముఖ్యం. ఒకే రోజులో 2 నగరాల మధ్య ప్రయాణించి తమ పనులను ముగించుకొని తిరిగి రావడానికి వీలు కలుగుతుంది. ఇది రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలను మరింత చురుకుగా మారుస్తుంది. విశాఖ, బెంగళూరు మధ్య ఐటీ నిపుణుల రాకపోకలు పెరగడం వల్ల నాలెడ్జ్ షేరింగ్, కొత్త స్టార్టప్లు మరియు పెట్టుబడులకు అవకాశాలు మెరుగవుతాయి. వందే భారత్ రైళ్లు విమాన మరియు బస్సు ప్రయాణాలకు బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. విశాఖ, బెంగళూరు మధ్య విమానంలో గంటన్నరలో ప్రయాణించవచ్చు. కానీ ఇంటి నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లడం, చెక్-ఇన్, సెక్యూరిటీ, బోర్డింగ్ వంటి ప్రక్రియలకు కనీసం 2-3 గంటల సమయం పడుతుంది. గమ్యస్థానంలోని ఎయిర్పోర్టు నుంచి నగరంలోకి రావడానికి మరో గంట పడుతుంది. మొత్తం మీద 4-5 గంటల సమయం పడుతుంది. వందే భారత్ రైలు 10-12 గంటల సమయం తీసుకున్న నగర కేంద్రాల మధ్య నేరుగా ప్రయాణ సౌకర్యం, సౌకర్యవంతమైన సీట్లు, ఇంటర్నెట్ సదుపాయం మరియు తక్కువ ఖర్చు వంటి అంశాలు దీనిని ఆకర్షణీయంగా మారుస్తాయి. ప్రస్తుతం ఈ మార్గాలలో లగ్జరీ బస్సులు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయి. అయితే బస్సులతో పోలిస్తే వందే భారత్ భద్రత, వేగం, సౌకర్యం మరియు సమయ పాలనలో ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గుతుంది. ఈ ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్ రవాణా చిత్రపటంలో ఇవి ఒక మైలురాయిగా నిలుస్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మొత్తం మీద విశాఖపట్నం కేంద్రంగా కొత్త వందే భారత్ రైళ్ల ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ రైల్వే నెట్వర్క్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకనున్నాయి. విశాఖ తిరుపతి, విశాఖ బెంగళూరు రైళ్లు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా పర్యాటక, ఆధ్యాత్మిక, వాణిజ్య మరియు సాంకేతిక రంగాలలో రాష్ట్ర అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తాయి. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు నిజంగా పండుగలాంటి వార్తే అవుతుంది. ఈ ప్రతిపాదనలు ఎంత త్వరగా కార్యరూపం దాల్చుతాయో వేచి చూడాలి.